జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుందాం. యథార్థం ఏ రకంగా ఉండాలి? అతన్ని చూడగానే అతను మన మనసులో నిలబడిపోవాలి, అతన్నే నిర్మించుకోవాలి. అతని ఒక్కొక్క విషయము మిమ్మల్ని ఆకర్షించుండాలి. అతని మాటలు మీ మనసును తాకాలి. అతని చేష్టలు మీ మనసుని గెలవాలి. అతన్ని చూడగానే మీ మనసు ఎగిరి గెంతెయ్యాలి. అతనే మీకు యథార్థ గురువుగా ఉండగలరు. అంతేకాదు, మీరు అతన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు మీకు లోపల నుంచి ఒక అభివృద్ధికి కావాల్సిన దారి దొరుకుతుంది. మీకు నెమ్మదికి తగ్గ అనుభవమూ తోడవుతుంది. బాధలు, టెన్షన్స్ ఇవన్నీ ఉండవు. ఎవర్ని చూడగానే మన తల స్వయంగా వంగి నమస్కరించుతుందో అతన్నే నిజమైన గురువని మనం చెప్పుకోగలం. అలాగే ఇది మాత్రం కాదు, ఎన్నటికీ దించుకునే మనం ఉండాలి. అతన్నే నిజమైన సద్గురువు అని అనగలం. యథార్థ గురువని ఇతన్ని చెప్పొచ్చు. చాలాసార్లు ఏమవుతుందంటే, ఒకసారి మనం దీన్ని చూసి మూర్చిల్లిపోయి దించుంటాం. కానీ కొంచెం కొంచెంగా గురువుగారి పక్కకి వెళ్లేటప్పుడే ఆయన బోలెడన్ని తప్పులు మనకు తెలిసొస్తాయి. ఆ తర్వాత అయ్యో ఈ గురువు వద్దని మనం సైడ్ అయిపోతాం. మీరు మొదట గురువు అనే పదవిలో ఒకరిని కూర్చోబెట్టాలనుకుంటే దానికి తగిన రీతిలో ఉన్న గురువునే మీరు వెతకసాగాలి. ఒక్కొక్క సైడ్ నుంచి, యాంగిల్ నుంచి మీరు గురువుని చూడ్డానికి అవుతుంది. అతన్ని దగ్గరుండి మీరు గమనిస్తూ రావాలి. ఆ తర్వాత మీరు పర్వాలేదు, ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు, నాకు ఏ దారిలో వెళ్లాలో, నాకు ఏ ఒక లక్ష్యాన్ని సాధించాలో అందుకు ఈయనే ఒక సరైన మార్గదర్శి, ఇవన్నీ చూసి నిజంగా అతన్ని మీ గురువు స్థానంలో ఉంచుకుంటారు. ఒకసారి ఆయన్ని మీ గురువుగా స్వీకరించిన తర్వాత అతని తప్పులన్నీ చూడకండి. ఎక్కడైనా 1-2 తప్పులు ఈ గురువులు చేసినా చేయొచ్చు. కానీ తప్పు చేయడం లాంటిది పూర్ణ భగవాన్ కాదే. పూర్ణ భగవాన్ ఒక్కరే, ఏ తప్పు చేయలేనివారు. అది తప్ప అందరూ తప్పు చేసేవాళ్లే ఉన్నారు. ఈ తప్పులన్నీ శిష్యుడు చూడడం మొదలెడితే ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్లడం కుదరదు. గురువుని తన మనసులో ఉంచుకోలేడు. గురువనే స్థానం తన మనసులోంచి కిందికి దిగజారిపోతుంది. అతని గురించి ఒక తప్పుడు ఉద్దేశం రావడం మొదలవుతుంది. గురువుగారి తప్పు కనిపెట్టడం మొదలెడితే గురువు దగ్గరున్న వినయం అలాగే వెళ్లిపోతుంది. బుద్ధి కూడా మారడం మొదలవుతుంది. అవతల వాళ్లు చేసే తప్పుని ఏది ఎత్తి చూపుతుంది? ఈ బుద్ధే కదా. జ్ఞానం మీకు దెప్పి పొడవదు. జ్ఞానం ఎన్నడూ మీకు పాజిటివ్గానే ఎత్తి చూపుతుంది. ఆత్మదర్శనాన్ని అది చేసి పెడుతుంది. అది తప్ప ఏ తప్పు జరుగుతున్నా, మంచిది జరిగినా సరే, చెడ్డది జరిగినా సరే, ఇది సర్వము మీకు టెంపరవరీ అడ్జస్ట్మెంట్గానే ఉండిపోతుంది. ఒక్కొక్కరి సహజ విషయాలు బయటికి తెలిసే కదా తీరాలి. దీన్ని చూసి మనం మన అభిప్రాయాల్ని మార్చుకుంటుంటే అదేమిటి, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పుకుపోతే ఇందులో వచ్చే నష్టం ఎవరికి? అభిప్రాయాన్ని ఇచ్చే శిష్యులు ఉండి గురువుకి తన తప్పులు తెలిసొస్తే ఎలాగైనా ప్రయత్నం చేసి అతను చేసిన తప్పుల నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఈ తప్పుల్నే చూసుకుంటున్న ఒక శిష్యుడు ఉన్నాడని చెప్తే గురువుని గురు స్థానంలోనే ఉండనివ్వక అతన్ని విసిరిపారేస్తాడు. అతను చాలా నష్టాన్నే చవిచూస్తాడు. ఎక్కడైనా కొన్ని ప్రదేశాల్లో గురువు ఒకవేళ సరిగ్గా ఉండకపోతే, నడతనేది సరిగ్గా ఉండకుండా పోతే అతన్ని గురువు అనడంలో లాభం లేదు. వెంటనే అతని దగ్గర విరోధం చూపకుండా, తప్పు చూపెట్టకుండా, మీరు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోండి. అతని గురించి బయటికెళ్ళి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అతను ఉన్న విధంగానే ఉండిపోని, అతను చేసిన తప్పు ఇందులో మనం ఏం చేయగలం? అతని తప్పుల్ని చూడకండి. అతన్ని ఆత్మదర్శనం చేసుకుని బాధపడి మనసారా క్షమాపణ అడిగి ఇందులోంచి మీరు బయటపడిపోండి. మళ్లీ మళ్లీ ఆ చోటికి వెళ్ళకండి. క్షమించరాని తప్పుగా ఉంటే సరి, లేదనే స్థాయికి డబ్బు ఆశ ఉన్నవాడు ఈ రకంగా కూడా ఉండొచ్చు. ఈ గుణాలు గురువు దగ్గర ఉన్నట్టయితే మనం అక్కడి నుంచి ఏకంగా బయటపడిపోవాలి. ఈ స్థలంలో ఉంటే మనకు ఎన్నడూ అభివృద్ధి అనేదే ఉండదు. అది తప్ప చిన్న చిన్న తప్పులవి జరగొచ్చు, అవన్నీ పోతే పోనీ అని వదిలేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే కదా ఏర్పడుతుంది. అది తప్ప ఏముంది? రియల్
ఆత్మస్వరూపమే కదా. ఎవరికి వాళ్ళు కర్మఫలాలు అనుభవిస్తారు. అందుకోసం మనం ఎందుకు మన జీవితాన్ని నాశనం చేసుకోవాలి? మనందరం తప్పులకు జన్మస్థానంగానే ఉండిపోతున్నాం. మనం ఎందుకు ఇతరుల తప్పు చూడాలి? గురువు దగ్గర తప్పుల్ని కనిపెట్టి దానికోసం వాదించడానికి మన దగ్గర ఎంత శక్తి అనేది ఉంది? మన దగ్గర ఏ ఒక దృష్టిని బట్టి న్యాయపరచగలరు? ఇవన్నీ ఈ విపరీత బుద్ధి యొక్క పనే అయ్యుంటుంది. ఈ ఒక విషయం శిష్యుని జీవితంలో చాలా అవసరమవుతుంది. అతగాడి గురువుగారి తప్పు అతను చూడకూడదు. చిన్న చిన్న తప్పుల్ని కూడా చూస్తున్నారు. ఆ తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు గాని, మహావీరుడు గాని, లేక రామచంద్రమూర్తి గాని తప్పుల్ని చూడాలంటే వీళ్ల తప్పుల్ని కూడా మనం చూడొచ్చే. ఏం చూడకూడదు? బుద్ధి అనేది శ్రీకృష్ణ భగవంతునికి చూపిస్తుంది, మహావీరునికి చూపిస్తుంది, రామచంద్రునికి చూపిస్తుంది. వాళ్ళనెందుకు వదిలేశారు? అరెరే, వదల్లేదు. వీళ్ళందరి పూర్తి కర్మఫలం పొందింది, మోక్షాన్ని పొందబోతున్నారు. వీళ్లు మోక్షానికి వెళ్లిపోయారే. మోక్షాన్ని చేరుకునే వాళ్ళకి ఆఖరి రోజుల్లో ఏ రకమైన ఉద్దేశాలు కావాలన్నా స్పష్టంగా రావచ్చు. ఆ ఒక లెక్క ప్రకారమే ఇవన్నీ ముడివిడిపోతున్నాయి. ఎవరికి ఇదంతా పోయిందో వాళ్ళకి ఆశ, ద్వేషం అన్నీ పోతాయి. ఈ ఒక అవమానం ఉంది కదా, అది మెయిన్గా తెలుసుకోవాలి. గురువుగారి తప్పు చూడకండి. తప్పుల్ని ఎత్తు చూపడం చాలా పెద్ద తప్పు. గురువు అనేవారు ఏ విధంగా ఉండాలి? గురువుకి జ్ఞానికి చాలా వ్యత్యాసాలున్నాయి. జ్ఞాని అనే గ్రూపులో గురువు అనేవారు నిజంగా రాణించడం కుదరదు. గురువు అనేవారు గైడు. అతను మనకొక దారి చూపించేవారు. అశుభం నుంచి శుభానికి తీసుకొస్తారు. పుణ్యాన్ని ఎక్కువ చేసి వదిలేస్తున్నారు, పాపాన్ని తగ్గించేస్తున్నారు. ఇంకా చెప్తే చెడు మార్గాల నుంచి మంచి మార్గానికి మనల్ని తీసుకొస్తున్నారు. లౌకికానికి గురువు అనేవారు కావాలి. అలాగే మనకు కావలసిన మోక్షానికి జ్ఞాని అవసరముంది. గురువు జ్ఞానాన్నిచ్చేవారు, జ్ఞానులు జ్ఞానాన్నిస్తున్నారు. ఆత్మ విజ్ఞానం. విజ్ఞానం అంటే తప్పు చేయించలేనిదని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ 1+1=2 కంప్లీట్ రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. ఆత్మ ముడిపడదు తప్ప లౌకికంలో ఉన్న సర్వ విషయాల నుంచి ముక్తి, సర్వ బాధల నుంచి ముక్తి, ఇవన్నీ మీకు అనుభవంలోనే వచ్చేస్తుంటాయి. జ్ఞానుల్ని చూడడం వల్ల ఇదంతా మనకు ప్రాప్తమవుతుంది. జ్ఞానులు మనల్ని ఏదీ చేయమనడం లేదు. ఇది చెయ్యి, అది చెయ్యి, దీన్ని వదిలే, దాన్ని వదిలే, పుణ్యాన్ని పెంచేసుకో, పాపాన్ని తుడిచేసుకో. పుణ్యము వద్దు, పాపము వద్దు, సర్వస్వము వదిలేయమనే కదా చెప్పుకుంటున్నాం. ఎన్నటికీ ఆత్మలోనే మీరు స్థిరంగా ఉండిపోతుండాలి. ఇందులో పుణ్యం, పాపం అనేవి మీకు బ్యాలెన్స్ షీట్ 0 వస్తుందో అప్పుడే మోక్షం అనేది కలుగుతుంది. పుణ్యం ఎక్కువయిందంటే పుణ్యకార్యాలు మనం ఎక్కువగా చేసుకోవాలి. పాపాల నుంచి మనం బయటపడాలి. ఈ జ్ఞానులు చెప్పేదంతా ఇలాంటిదే. అంటే ఆత్మలోనే ఉండాలి, అన్నిటి నుంచి విడిపొండి. ఈ ఆత్మ మోక్షం గురించి ఎక్కువ చెప్పుకున్నారు. ఈ రకమైన గురువు, జ్ఞానులు దొరికే వరకు ఇది ఉండి తీరాలి. నిజంగా గురువు అవసరం. కాని గురువు చేయగలరనే భావనతో ముక్తి నిజంగా మనకు లేదు. జ్ఞానులు చేయగలమనే భావనతో ముక్తి అనేది మనకు దొరుకుతుంది. వాళ్ళు ఎప్పుడూ ఆత్మలోనే ఉండిపోమ్మంటారు. జ్ఞానులు ఎన్నడూ మహాపుణ్యాత్ములుగా ఉన్నారు. వాళ్ల వల్ల మోక్షాన్ని తప్ప వేరే ఏదీ నిజంగా ఇచ్చుకోలేరు. అతను మనకి ఒక మంచి దారి చూపించేవారే. జ్ఞానులకు ఈ రకంగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు సర్వం చూసిన వాళ్లుగా ఉన్నారు. వాళ్ళు ఏది చేయాలనుకునేదే లేదే. వాళ్ళు ఏది చేయడం లేదు, మనల్ని ఏది చేయనివ్వడం లేదు. నేరుగా మనల్ని ఆత్మకి తీసుకెళ్తున్నారు, తృప్తిపరిచేస్తున్నారు. ఇదే వాళ్ల మహాతత్వం. వాళ్ల స్పీచ్ ఒక శాస్త్రం అవుతుంది. ఒక్కొక్క వాక్యంలోనూ ఒక్కొక్క వార్త మహాత్ముల శాస్త్రంగానే చేయబడుతుంది. అతని ఒక్కొక్క శాస్త్రాల్లో చెప్పబడినది గ్రహించిన వాళ్ళు, వీళ్లనే మనం మహాజ్ఞానేంద్రులని అంటాం. అలాగే ఈ శాస్త్రాలన్నీ కూడా మనకు జ్ఞానుల నోటి ద్వారానే బయటికి వచ్చింది. వేరే ఎక్కడి నుంచి అది రాలేదు. మీరు ఆ శాస్త్రాన్ని పోనీ చదవండి. అది గురువో లేక జ్ఞానేంద్రులే అది చెప్పబడి ఉంటారు. ఇవి యథార్థమైన రకంలో మీకు అర్థమయ్యేలా తెలుస్తుంది. మనందరి ఇష్టానికి ఈ మీనింగులన్నీ తీసుకుంటే అది స్వతంత్ర గుణమని మనం అంటాం. అందువల్ల జ్ఞానులు, నిజమైన జ్ఞానులు, ఆపై మహాజ్ఞానులు, వీళ్ళందర్నీ విరాట్ స్వరూపమని అంటారు. వాళ్ళు విరాట్ స్వరూపులుగానే ఉండాలి. నిజంగానే ఆ విరాట్ స్వరూపం యొక్క సంపూర్ణ మీనింగ్ ఏంటంటే ఇది ఫిజికల్ విషయమే కాదు. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుని దీనికొక స్థూల రూపం ఇచ్చి చెప్పబడింది. కాని ఈ విరాట్ స్వరూపం అనేది
ఎవరి దగ్గరికి వెళ్లడం వల్ల, ఎవరిది కాళ్లను తల నమస్కరించడం వల్ల మన అహంకారం లేదని ముగిసిపోతుందో దీన్నే విరాట స్వరూపమని మనం అంటున్నాం. దీనికన్నా పెద్ద మహత్తరమైన కార్యం ఏదై ఉంటుంది? ఇతరుల అహంకారాన్ని లేదని చేయడం వల్ల కూడా ఒక విరాట పురుషుడు ఎవరూ లేరు. జ్ఞానులు ఈ రకంగా విరాటంగా ఉన్నారు. శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడి అహంకారాన్ని సమూలంగా దించారు, ఆత్మను మేలుకొలిపారు. అందువల్ల జ్ఞానులనే విరాట్మైన వాళ్ళు అంటాం. అహంకారం అని దేన్ని అంటాం? నేను ఏ విధంగా లేనో అది నేనుగా నమ్ముతున్నానో అదే అహంకారం. నేను నిర్మాను కాదు, కానీ నేనే నిర్మా అని మనం కూర్చునుంటే ఇదే అహంకారం. యాక్చువల్గా ఎవరు ఇదే గమనించాల్సింది. ఈ అహంకారం నుంచి ముక్తి పొందాలి. యాక్చువల్గా చూస్తే నేను శుద్ధ ఆత్మ, ఇదే నా రియల్ స్వరూపం. ఈ మేలుకొలుపు ఎంత ఉందో అప్పుడే ఈ అహంకారం నుంచి మనం ముక్తి పొందినట్టు చెప్పగలం. అహంకారం అనేది పోయిందంటే తోడుగా ఈ మోహం, మర్యాద మోహం, లోభం, ద్వేషం ఈ సర్వం మనల్ని వదిలిపోతుంది. కొంచెం కొంచెంగా అహంకారం తర్వాత ఇది మనల్ని వదిలిపోతుంది. అహంకారం అనేది ఏంటి? ఎప్పుడైనా నేను నేనని చెప్తూనే ఉండడమే. నువ్వు ఏదైతే కాదో దాన్నే నువ్వు నేను అంటావు. అది పోయిందంటే ఆ తర్వాత ఇది నాది, అది నీది, సర్వము మనల్ని వదిలిపోతాయి. ఎవరు మన కోపం, మర్యాద ఇవన్నీ తగ్గించుకుంటారో, ఎవరు తమ ఆశ, ద్వేషం ఇవన్నీ తగ్గించుకుంటారో వాళ్ళు ఎంత పెద్ద జ్ఞానులై ఉంటారో తెలుసా? ఈ కోపం, ద్వేషం ఈ భావాలన్నీ ఉండకూడదు. ఇవన్నీ కళ్ళ నుంచి మనకు మరుగవాలి. అప్పుడు మనల్ని బాగు చేసిన గురువు అనేవారు నిజంగా పనిపడతారు కదా. మనం ఈ సమయంలో గురువును వెళ్లి చూశామంటే మన దగ్గర కోపం, మర్యాద, మోహం, లోభం ఇవన్నీ నిజంగా మనల్ని వదిలి మరుగైపోతాయి. అతని దగ్గర ఒక మంచి భావన ఉందే, జ్ఞానుల దగ్గర మనకు ఎప్పుడూ అది ఉండిపోతుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఏముందో అదే కదా మనకు దొరికేది. జ్ఞానం ఉంటే జ్ఞానం దొరికేది, అజ్ఞానం ఉంటే అజ్ఞానమే దొరుకుతుంది. కోపం, మర్యాద, మోహం ఎంతవరకు ఉందో ఒక జ్ఞాని ఉండి మన దగ్గర ఈ గుణాలన్నీ ఉండిపోయేలా ఉంటే అదే అజ్ఞానమని అంటాం. ఇతని దగ్గర ఏముందో అది మన దగ్గర నిజంగా ఆల్రెడీ ఉంటున్నట్టు మనం అనుకోవచ్చు. అప్పుడు మనకు ఎటు నుంచి ఈ విధమైన మంచి గుణాలన్నీ వస్తాయి? ఎవరి దగ్గర ఈ క్వాలిటీ లేదో అతనే మనల్ని ముక్తి ప్రసాదించుటకు అవుతుంది. ఇదే నియమం. ఎప్పుడు ఈ గుణాలన్నీ పోతాయో అప్పుడే జ్ఞానుల నుంచి మనం అన్నిటినీ పొందడం అవుతుంది. అంతవరకు కుదరదు. లౌకికంలోనూ మనం వాగుతూనే ఉండిపోవాల్సిందే. మనం ముక్తి అనేది దొరకదు. ముక్తి అనేది జ్ఞాని యొక్క జ్ఞానం నుంచే కదా మనకు దొరికేది. అది ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం. దీన్ని మనం నిజంగా తెలుసుకోవాలి. ఇదే మనుషుల లక్ష్యం. ఒక్కో మనిషి యొక్క లక్ష్యం ఈ విధంగానే ఉండిపోతుండాలి. లౌకికంలో మనం ఏవేమైతే చేస్తామో అదంతా బై ప్రొడక్షనే. ఈ బై ప్రొడక్షన్ ఉన్న ఆత్మను మనం తెలుసుకోవాలి. ఎందరో జ్ఞానులు, ఎందరో భగవంతులు, ఎందరో పుణ్యపురుషులు అందరూ ఈ విషయాన్నే నేర్పించారు. దీన్నే చాలా లోతుగానూ నేర్పించారు. మనిషి తన జీవన ప్రయాణంలో విజయం పొందాలంటే మొదట ఆత్మను తెలుసుకోవాలి. అతని కోపం, మర్యాద, మోహం వీటన్నిటినీ వాళ్ళు పూర్తిగా వదిలేయాలి అంటారు. మీకు మోక్షం నిజంగా దక్కుతుంది అన్నారు. ఇది నిజమవుతుందని తెలుసుకోవాలి. లేదంటే ఉన్నంతవరకు లోపల నుంచి ఏ ఒక భావన నేను ఆత్మలో ఉన్నాను, నేను మోక్షానికి వెళ్ళిపోతాను, లేదా అధోగతి పాలవుతాను, ఇవన్నీ లేకుండా పోవడానికి ఒక జ్ఞాని అనేవారు నిజంగా మనకు దొరకాలి కదా. లేదా ఒక చక్కనైన గురువు దొరికారని చెప్తే ఇది మనకు బాగా దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు మనస, వాచ, కర్మణ ఇవన్నీ ఆడించటం లేదు. ఈ మనస, వాచ, కర్మణలో వీళ్ళంతా ముక్తి పొందినవాళ్ళు. మంచిది చెడ్డది ఏది జరిగినా వాళ్ళు యజమాని కాదు. ఏ ఒక నోటితో వాళ్ళు మాటలు బయటపడిపోతాయో అప్పుడు కూడా ఈ టేప్ రికార్డరే మాట్లాడిందని చెప్తారు. మేము దీని యజమాని కాదు. యజమాని లేని ఒక మాటను ఇప్పుడు చెప్పడమే జ్ఞానేంద్రుల గుర్తుగా ఉంటుంది. వాళ్ల దేహాన్ని వాళ్ల ప్రపంచ శ్రేయస్సు కోసం సమర్పించుతారు. వాళ్లకంటూ ఒక ట్రస్ట్ వేరే పెడుతున్నారు. వాళ్ళు అక్కడ యజమాని కాదని అంటున్నారు. వాళ్ల స్వార్థం కోసం వాళ్లకు ఏ ఒక వస్తువు పనిపడడం లేదు. వాళ్ల శరీరం గురించి వాళ్ళు అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ శరీరానికి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని ఏదీ వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు దాదా భగవాన్నే అనుకుంటున్నారు. ఇందులోంచి నేను చూస్తున్నాను. 20 సంవత్సరాలు నేను వాళ్లకు సేవలు చేశాను. వాళ్ల ఆఖరి రోజుల్లో ఒక 4-5 ఏళ్లు చాలా జబ్బొచ్చి పడిపోయారు. అతని వల్ల చేతనయ్యేది కాదు.
కారు యాక్సిడెంట్ అయ్యింది. అలా ఉన్నప్పటికీ ఆయన అతని నోరారా నాకు ఈ కష్టం ఆ విధంగా చెప్పిందే లేదు. ఇంకా చెప్పాలంటే ఒంట్లో బాగోలేదన్న ఫీలింగ్ అతనికి కొంచెం కూడా లేదు. అతను ఆఖరి శ్వాస వదిలే వరకు అతను ఏదీ చెప్పకుండా మూతి ముడవకుండా మూలుగుతూనే ఆయన పడుకునున్నారు. ఇవన్నిటికీ నేను నా జీవితంలో అతని పక్క నుండి ఇదంతా చూశాను. ఆయనకు చాలా సేవ చేశాను. ఒకసారి ఆయన జీవితంలో పెద్ద ప్రసంగం జరిగింది. దానికి నేనే సాక్షి. ఇది జరిగేటప్పుడు 1970లో జరిగిందనుకుంటాను. అహ్మదాబాద్లోనే నేను ఆయన జన్మ జయంతి మహోత్సవం జరుగుతూ ఉండేది. అప్పుడు అన్ని ఫంక్షన్స్ అయిపోయాయి, ఓవర్ అయ్యింది. ఒక 4-5 రోజులు ఈ ప్రోగ్రాం జరిగింది. సర్వము జరిగి పూర్తయిపోయాయి. తర్వాత 9 గంటలకల్లా ఇది జరిగింది. అందరం భోజనం చేసి ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ స్పెషల్ ప్రోగ్రాం జరుగుతుండేది. అమ్మవారి భక్తి పాటలన్నీ పాడుతూ గడిపారు. దాదాజీ అలాగే కూర్చునున్నారు. ఆయన చైర్లో కూర్చుని అన్నిటినీ ఆయన స్వయంగా చూస్తున్నారు. వేరే ఎవరు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కానీ నిర్మ 24 గంటలు ఆయనతోనే ఉండడం వల్ల ఆయన్ని చూడడంతోనే నిర్మాకి మనసులో ఒక భావన, దాదాజీకి ఏదో వేదన ఉందనేది అర్థమైంది. వేరే ఎవరికీ ఇది తెలీదు. కానీ నాకు మాత్రం ఇది ఆలోచన వచ్చింది. వెంటనే దాదాజీ దగ్గర మనం ఇంటికి వెళదామా దాదాజీ అనగానే ఆయన వెంటనే సరే అని అన్నారు. ఆ రకంగా ఆయన సగంలో వెళ్ళిందే లేదు. కానీ అప్పుడు ఏమో తెలీదు, సరే అనేశారు. వెంటనే ఆయన కారులో కూర్చోబెట్టి మేము ఇంటికి తీసుకెళ్లిపోయాం. ఇంటికి వెళ్లి చూసేసరికి ఆయనకు చాలా పెయిన్ ఉండేది. బాగా రెస్ట్లెస్గా ఉన్నారు. అది మాత్రం కాదు, ఆయన పల్స్ సరిగ్గా లేవు, బాగా తక్కువగానే అనిపిస్తుండేవి. అది మాత్రం కాదు, చాలా కంగారు పడే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ని పిలిచాం. డాక్టర్ మన పక్కింట్లోనే ఉన్నారు. మేము ఆయన్ని పిలిచాం. వెంటనే డాక్టర్ ఆయన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పేశారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పారు. మా అందరికీ దాదాజీ దీనికి నిజంగా ఒప్పుకోరనేది తెలుసు. అయినా ఆయన దగ్గర చెప్పాం. వెంటనే లేదు, ఆయన నాకేమీ కాలేదు, నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇక్కడే ఇవ్వండి, నాకు ఏదీ జరగలేదనేశారు. డాక్టర్ చాలా కష్టపడి ఆయనకి ఇంజెక్షన్ చేసి నరం దొరకనే లేదు. ఆయన కష్టపడి నరం దొరికింది. దాని ద్వారా గ్లూకోజ్ మెడిసిన్స్ అన్నీ ఇస్తూ వచ్చారు. తర్వాత మర్నాడు ఉదయాన దాదాజీకి ప్రోగ్రాం ఉంది. ఆయన హజ్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక సాధు ఇంట్లో జ్ఞానం ఇచ్చి తీరాలి. వెళ్లాలని డిసైడ్ అయింది. పొద్దుట మనం వెళ్ళిపోవచ్చా అని అడిగారు. అప్పుడు నేను ఎలా వెళ్లగలమని ఆయన దగ్గర అడిగాను. ఈ పరిస్థితిలో వద్దు అదంతా కుదరదు, నేను వచ్చేస్తానని ఆయనకి ప్రామిస్ చేశాను. ప్రామిస్ని మనం నిజంగా మరిచిపోకూడదు కదా. ఈ స్థితిలో ఎలా వెళ్తారని అడిగాను. లేదు, నేను రేపటికి నయమవుతానన్నారు. ఆ తర్వాత ఆయన్ని కొద్దిగా కూర్చోబెట్టి స్పెషల్ కార్ పెట్టి ఆయన్ని మేము తీసుకువెళ్ళాం. తోడు వచ్చి నిర్మా ఒక డాక్టర్ ఉన్నారు. తను ఎలాగూ 24 గంటలు తోడుగా ఉంటుంది కదా. అన్ని మెడిసిన్స్ చేతిలోకి తీసుకున్నాం. చాలా చిన్న పల్లెటూరుగా ఉండడం వల్ల అక్కడ డాక్టర్ లేడు, కాంపౌండర్ లేడు. అంతెందుకు అక్కడ ఒక టాయిలెట్ కూడా లేదు. ఆ విధమైన ఒక గ్రామానికి మేము వెళ్ళాం. నేను ఆయన దగ్గర చాలా రిక్వెస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయబోతున్నారు? అక్కడ ఏ ఒక్క సౌకర్యమూ లేదు. ఆయన వెళ్లాలనే పట్టుదలతో మొండికేశారు. లేదు, మనం వెళ్లే తీరాలి, నేను ప్రామిస్ చేశాను, దాన్ని నెరవేర్చే తీరాలి, అది ఆపడం కుదరదు అని అన్నారు. ఆయన ఏం చెప్తారో అదే కదా మేమందరం చేసి తీరాలి. అందువల్ల వేరే దారి లేక ఒప్పుకున్నాం. ప్రయాణానికి మేము తయారయ్యాం. యాక్చువల్గా మార్నింగ్ వెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నానికి పైన అన్ని ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకుని బయలుదేరాలనుకున్నాం. కానీ ఆ రోజు ఏమైందంటే సర్వము బస్సు, ట్రైన్ అన్నీ ఒకే స్ట్రైక్ అయ్యింది. కాబట్టి ఆ రోజు కారుకి, బస్సుకి, దేనికి పెట్రోల్, డీజిల్ ఏదీ దొరకలేదు. మాతో పాటు 2 బస్సులు వచ్చాయి. బస్సులో మన భక్తులందరూ ఉన్నారు. 5 గంటల దాకా అహ్మదాబాద్లోనే మేము తిరుగుతున్నాం. కానీ ఏ ఒక్క డీజిల్ దొరకనే లేదు. కాబట్టి అక్కడి నుంచి బయలుదేరడానికి లేట్ అయింది. రాత్రి 2ంటికి గ్రామానికి పోయి చేరాం. అతని కారు లేట్ అయింది. రాత్రి ఎంతో కష్టపడ్డాం. ఆ కారు రిపేర్ చేయలేకపోయాం. 2 బస్సుల్లో ఒక బస్సు పోయింది. అందువల్ల రెండో
బస్సుకి మేము వెయిట్ చేస్తూ నించున్నాం. అరెరే, నీళ్లు కూడా తాగకుండా, కాఫీ కూడా తీసుకోకుండా, ఏమీ తీసుకోకుండా గడిపారు. 24 గంటలకు పైనే అయ్యింది. కానీ ఆయన నిజంగా ఏమీ తినకుండా ఉండిపోయారు. కదలడానికి ముందు కొంచెం గ్లూకోజ్ ఇచ్చాం, అంతే, వేరేమీ లేదు. ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణమైపోయింది. కానీ ఆయన పాటికి మొండిగా ఉన్నారు. ఆయన మొహంలో ఏ ఒక బాధ గాని, లేక చిన్న విషయం వల్ల కష్టపడ్డట్టు సమస్య గాని ఏమీ తెలియలేదు. అది మాత్రం కాదు, ఆయన నోరు తెరిచి ఆయనకి కష్టంగా ఉందని కూడా చెప్పనేలేదు. మేమంతా జ్ఞానుల మనోభావన చూసి ఆశ్చర్యపోయాం. దాంతో దీన్ని పూర్తి అర్థం, ఇలాంటి జ్ఞానులు ఆత్మలోనే ఉన్నారు, దేహంలో ఉన్నారనేది మనకు నిజంగా తెలిసిపోతుంది. ఈ విధమైన పరిస్థితే కనిపిస్తుండేది. మేం కదిలి మర్నాడు వచ్చి చేరుకున్నాం. ఆ దారులన్నీ చాలా నీచంగా, దరిద్రంగా ఉన్నాయి. అంటే మనం కష్టపడుతున్నాం కదా, 24 గంటలు గడిచి మేము అక్కడికి వెళ్లి చేరుకున్నాం. అక్కడ ఒకందుకు శరీరం వల్ల శక్తి దొరికింది, గ్లూకోజ్ లాంటివి ఇచ్చాం. అలాగే పక్కనే ఉండిపోయాం. ఆ తర్వాత ఈ శక్తి అనేది వచ్చింది. అక్కడున్న 26 మందికి జ్ఞానదీక్ష ఇచ్చేంతవరకు సమావేశాలు చేశారు. వాళ్లు చాలా కష్టపడి చేశారు. 5 ఆజ్ఞలను భక్తితోటి నేర్పించేలోపు వాళ్లకు శక్తి నశించిపోయింది. అప్పుడు నిర్మ సర్వస్వము ముగించి, కానీ మెయిన్ విషయాలన్నీ ఆయనే చూసుకున్నారు కదా. ఏమైనా జరగని ఆయన విషయంలో ఆయన మొండిగానే ఉన్నారు. నాకు ఎన్ని కష్టాలొచ్చినా పర్వాలేదు, తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు బాంబేకి ప్లేన్లో తీసుకెళ్లిపోవాలన్నారు. అక్కడికి పోయిన తర్వాత ఒకందుకు బాగా కుదుటపడాలనే చెప్పాలి. కానీ ఆయన పరిస్థితి ఉంది కదా, ఆఖరి చివరి క్షణం చాలా ఉన్నతంగా ఉండేది. ప్లేన్లో తీసుకెళ్లడానికి ఆయన పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఆయన్ని ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో స్టాఫ్ అంతా ఆయన్ని వెళ్లకూడదన్నారు. ఈయన్ని మేము ప్లేన్లో కూర్చోబెట్టడానికి ఒప్పుకోలేమన్నారు. ఇతనికి ప్లేన్లో ఏదైనా అయ్యిందంటే ఏం చేయగలమన్నారు. మేం దానికి బాధ్యత వహించేది లేదని అన్నారు. ఆ తర్వాత 1 గంట సేపు వాళ్ల దగ్గర రిక్వెస్ట్ చేసి, మేము లేదు, ఇప్పుడే ఇలా అయ్యిందని ఎంతో చెప్పాం. కానీ వాళ్ళు వినలేదు. అప్పుడే నాకు వచ్చి సడన్ గా ఒక ఫ్లాష్ వచ్చింది. ఇప్పుడు ఇదే స్థితిలో తీసుకెళ్లడం ఎలా అని ఒక ఐడియా. నేను డాక్టర్ని కదా, నేను ఆయనతోటి తోడుగా ఉన్నానంటే ఏ ఒక సమస్య రాలేదు కదా అన్నాను. వాళ్ళు అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దీనికి నేను బాధ్యత తీసుకుంటానన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. పర్వాలేదు, ఈవిడ డాక్టరే, ఇది ముందే చెప్పొచ్చు కదా, ఎందుకిలా చేశారని అడిగారు. పొండని చెప్పేశారు. నాకే నేను డాక్టర్ అనేది అప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఏనాడు నేను డాక్టర్ డిగ్రీ అనే హోదాలో ఉండకూడదనుకున్నాను. దాదాజీకి సేవలు చేయాలి, ఆ ఆలోచన మాత్రమే ఉండేది. ఇతను దేహం యొక్క యజమాని కాదు, ఇతను బట్టి దేహం అనేది నాశనమయ్యే ఒకటే, ఇక్కడ నుంచి ఎత్తి అక్కడ దాకా దించేస్తాం, దాని గురించి దిగుల్లేదు. ముక్తుడు, సంపూర్ణ ముక్తుడుగానే ఆయన ఉంటున్నారు. ఈ విధమైన జ్ఞానం దక్కేది. నాకున్న స్థితి మీకు చాలామందికి ఈ జ్ఞానదీక్ష దొరికే విధానంలో మేమే మీకు చేసి పెడుతున్నాం. మీరు మా దారిలోనే వస్తుండండి అని అంటున్నాం. జై సచ్చిదానంద.